అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, నాతోటి సహోదరులకు అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడంలో ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అవలంబించిన వైఖరి స్పష్టంగా ఇక్కడ కనబడుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీకి పెద్దపీట వేసి దాదాపు 60 నెలల్లో 24,000 కోట్లు మైనార్టీకి అభివృద్ధి కోసం, అభివృద్ధి అయితేనేమి, సంక్షేమ పథకాల రూపంలో అయితేనేమి, ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి అందిన విషయం మనకందరికీ తెలిసిందేదే. గతంలో ముఖ్యమంత్రి గారు మనకి రాష్ట్రానికే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒక మైనార్టీకి అవకాశం కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో పెద్దపీట వేయకపోగా మైనార్టీస్కి అనగదొక్కేదానికి ఏ విధంగా అవకాశం ఉందో ఆ విధంగా అనగదొక్కుతున్నారు. అలాగే ఈరోజు మా ముఖ్యంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. మైనార్టీల పట్ల మీ వైఖరి ఏమి? మైనార్టీలని కేవలం ఓట్ బ్యాంక్ మాదిరిగా చూస్తారా? రేపొద్దున మైనార్టీకి అండగా ఉంటారా? మీరు అండగా ఉండాలంటే రేపొద్దున అసెంబ్లీలో కానీ ఇంకోటి కానీ మీ వైఖరి, వక్ఫ్ బోర్డు గురించి మీ వైఖరి స్పష్టంగా తెలియజేసి మైనార్టీకి అండగా నిలబడండి. ప్రతి ఒక్క ముస్లిం హర్షిస్తారు. అంతేగాని ఈ విధంగా ద్వంద్వ వైఖరి అవలంబించి మైనార్టీకి వెన్నపోటు పొడిచొద్దండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు వెన్నపోటు పొడిచడం అలవాటే. అలాగని చెప్పి మైనార్టీస్కి వెన్నపోటు పొడిచొద్దండి. ఈరోజు షాదీ తోఫా ఇవ్వడం లేదు. గతంలో 10th పాస్ అయిన వారికి పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ వారికే తోఫా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలా, విద్యావంతులు కావాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెడితే మీరంతా ద్వంద్వ వైఖరి అవలంబించి ప్రభుత్వానికి, ఆ రోజు ఉన్న వైసీపీ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు మీరు షాదీ తోఫా ఇవ్వడం లేదు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదు, మైనార్టీకి అలాగే ఎంబార్కేషన్ పాయింట్ తీసేశారు, వక్ఫ్ బోర్డుకి సమర్థిస్తున్నారు. ఏ విధంగా మైనార్టీలు మిమ్మల్ని నమ్మాలా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాము. అలాగే మనకి అనంతపురం అర్బన్లో అనంత వెంకటరామరెడ్డి గారు దాదాపు 9-10 మంది కార్పొరేటర్లకి అవకాశం ఇచ్చారు. అలాగే గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఫయాజ్ అన్నకి అవకాశం ఇచ్చారు. మైనార్టీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్గా రిజ్వాన్ అన్న గారికి అవకాశం ఇచ్చారు. అలాగే అనంతపురం అర్బన్ మేయర్గా వసీం గారికి అవకాశం ఇచ్చారు. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఎన్ని పావులు కదిపినా కూడా మైనార్టీ మేయర్ పీఠాన్ని మీరు ఏ విధంగా కదిలించలేరని చెప్పి స్పష్టంగా తెలియజేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.